వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి చైల్డ్ సైకాలజిస్ట్ ప్రసన్న దుర్గా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, అందరికీ వస్తున్న ఒక డౌట్, మామూలుగా పిల్లల ముందు పేరెంట్స్ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు వరకు కూడా మనం పిల్లలు ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా ఉండాలి మనం మాట్లాడుకున్నాం. కానీ పిల్లల ముందు పేరెంట్స్ ఎలా ఉండాలి? పేరెంట్స్ గానా లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండాలా? ఖచ్చితంగా పిల్లల ముందు పేరెంట్స్ లాగా మాత్రమే ఉండాలి. ఓకే, అంటే ఎలా అంటారు? ఇప్పుడు మన చిన్నప్పుడు ఈ ఫోటోషూట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి రీల్స్ చేయడము, వాళ్ళు అంత క్లోజ్గా ఉండడం మనం ఎప్పుడైనా చూసామా? నో. ఒక ఫోటో అంటే వచ్చి పక్క పక్కన నుంచుని వెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు. అవును. మన కంట ఎప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్ పడలేదు కదా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, పిల్లల ముందే చాలా క్లోజ్గా ఉంటున్నారు. ఆల్రెడీ ఈ సోషల్ మీడియా అండ్ మూవీస్ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద చాలా వరకు ఉంది. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఇంట్లో కూడా క్రియేట్ చేసినట్లయితే పిల్లలు ఏం నేర్చుకుంటారు? సో క్లోజ్గా ఉండడం అనేది, బౌండరీస్ అనేవి మనకి మనమే పెట్టుకోవాలి. అండ్ కొంతమంది పేరెంట్స్, ఫాదర్ వచ్చేసి తల్లికి ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటుంది చాలా ఇళ్లలో. నీకేం రాదు, నీకేం తెలీదు, పిల్లల ముందే కొంచెం క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడతారు మదర్ని. నీకేం రాదు, నీకేం తెలీదు, ఎన్నాళ్ళైనా నువ్వేమీ నేర్చుకోవట్లేదు అని చెప్తారు. ఆ పిల్లాడికి 15 ఏళ్ళు వచ్చే వరకు అవే మాటలు వింటూ పెరుగుతాడు ఆ పిల్లాడు. రేపొద్దున 15 ఏళ్ల తర్వాత కొంచెం వాయిస్ రైజ్ చేసి మాట్లాడే ఏజ్ వస్తుంది అబ్బాయికి. అప్పుడు ఖచ్చితంగా ఈ డైలాగ్స్ వాడతాడా వాడా? నాన్న అందుకే తిట్టేవారు నిన్ను, నువ్వు ఇప్పటికీ నీకేం తెలీదు, నీకు అసలు బయట అవేం తెలుసు, నీకేం తెలియదమ్మా. అందులో ఇంకోటి మేడం, అంటే ఫాదర్ తిడుతుంటే నేను కూడా తిట్టచ్చులే అన్న ఒక ఇది వచ్చేస్తుంది అనే భావన వాళ్ళలో కలుగుతుంది ఖచ్చితంగా. అంటే ఎప్పుడైతే క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడారో ఇంకా అమ్మకేమీ రాదు, అమ్మని మనం కూడా ఏదైనా అనొచ్చు. ఎందుకంటే అమ్మ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంది, తిరిగి ఏం మాట అనట్లేదు. అక్కడ తండ్రిని అనలేదు, రేపొద్దున నన్ను కూడా అనదు, ఇంతకంటే వేరే ప్రపంచం లేదు అనే భావనలో పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు. అంటే మామూలుగా ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు వచ్చినప్పుడు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, మా నాన్న మా అమ్మతో ఇలా మాట్లాడేవాడు కాదు, నువ్వేమో ఇప్పుడు నాతో క్లోజ్గా ఉంటున్నావు, మా నాన్న ఇలా ఉండేవాడు కాదు అంటూ వాళ్ళని రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు పేరెంట్స్గానే ఉంటున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్గా ఎలా ఉండాలి అనేది పిల్లలకి ఎలా తెలుస్తుంది అంటారు? ఇప్పుడు పేరెంటింగ్ వర్క్షాప్స్ చాలా వచ్చాయండి నేర్చుకోవడానికి. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్గా ఉన్నప్పుడే దాన్ని మనం అక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశంతో చాలామంది పేరెంట్స్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, ఇలాంటి పేరెంటింగ్లో వచ్చే ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసుకోవడం కోసం అలాంటి వర్క్షాప్స్లో జాయిన్ అవుతున్నారు. ఇంకొంతమంది పేరెంట్స్ పిల్లలకి 2-3 ఇయర్స్ వచ్చేటప్పుడే వాళ్ళు కౌన్సిలింగ్ కూడా వస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్స్లో డైలీ రోజు రోజుకి కూడా క్రైమ్ అనేది పెరుగుతోంది, పిల్లల్లో చాలా ఇష్యూస్ వస్తున్నాయి, బిహేవియరల్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇలాంటి వాటి నుంచి మేము దూరంగా ఉండాలి అనుకుంటున్నాం, మా పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుందాము అనుకుంటున్నాము అని చాలామంది ముందే అడ్వాన్స్డ్గా పేరెంటల్ కౌన్సిలింగ్ కూడా వస్తున్నారు. అంటే మేడం, మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్టు, అంటే క్రైమ్ పెరుగుతుంది కానీ పిల్లలే చేసే క్రైమ్ కూడా స్టార్ట్ అయిందనేది మనం ఎవ్వరం కూడా గుర్తించట్లేదని చెప్పచ్చు. ఇప్పుడు జీన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దానిలో ఏంటి అంటే ఒక పర్సన్కి, ఒక పిల్లాడిని తీసుకుందాం, ఒక 15 ఇయర్స్ పిల్లాడు ఉన్నాడు. తనకి తన తండ్రి రోజు తాగొచ్చి తల్లిని కొడుతూ ఉంటాడు అనుకుందాం. తన తాత కూడా అలాగే చేసేవాడు అప్పట్లో. ఇప్పుడు తండ్రి కూడా అదే చేస్తున్నాడు. ఈ పిల్లాడి జీన్స్లో ఉంటుందా ఉండదా? అది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఒకవేళ ఆ పిల్లాడు ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినప్పటికీ కూడా తనకి డైలీ ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి ఏం నేర్చుకుంటున్నాడు? వాళ్ళ తల్లిని ఏదో ఒక రకంగా క్రిటిసైజ్ చేస్తూ, అబ్యూస్ చేస్తూ, ఏదో ఒక రకంగా టార్చర్ చేయడమే చూస్తున్నాడు. ఎప్పుడైతే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్కి మన జీన్స్లో ఉన్న ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ చూసేటప్పటికి అవి ఖచ్చితంగా ట్రిగర్ అవుతాయి. ఎంత మనం తప్పించుకుందాము అనుకున్నా ఇలాంటివే చూస్తూ పెరిగే పిల్లలకి ఖచ్చితంగా అవి వచ్చే ఛాన్సెస్ హైలో ఉంటాయి. ఖచ్చితంగా రావాలి అనే ఏం లేదు, కానీ వచ్చే ఛాన్సెస్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. అయితే మేడం, ఇక్కడ అంటే ఫాదర్ మదర్తో ఎలా ఉంటున్నాడో ఒక అబ్బాయి బాగా చిన్నప్పటి నుంచి చూసి 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 రేపు పొద్దున తన వైఫ్తో కూడా ఉండేటప్పుడు మా ఫాదర్ ఇలానే ఉన్నాడు, నేను ఇలానే ఉంటాను
అనే టైప్కి వచ్చేస్తుంది అనుకోవచ్చుగా మరి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు పిల్లలు ఒకటే దారిలో వెళ్ళాలని లేదు కదా. లేదు. ఒక పిల్లాడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు తండ్రి ఏదైతే చేశాడో అదే చెయ్యొచ్చు. ఇంకొక పిల్లాడు తన తండ్రి అలా బిహేవ్ చేయడం వల్ల తను ఎంత ఇబ్బంది పడ్డాడు, తల్లి ఎంత ఇబ్బంది పడింది, ఎంత బాధపడింది అనేది అర్థం చేసుకుని తను మంచిగా మారచ్చు కదా. అవును. సో మనం గైడ్ చేయడంలో ఉంటుంది పిల్లల్ని. ఏదైనా చూసినప్పుడు దానిలోంచి మనం ఏది నేర్చుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి, మన రియల్ లైఫ్లో ఎంతవరకు అప్లై చేయాలి అనేది పేరెంట్స్ గైడ్ చేయడంలో ఉంటుంది. అంటే మామూలుగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు అని చెప్పి. కానీ ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక పెద్ద మనిషి మనం మాట్లాడుతున్నప్పుడు వినొచ్చు, అంటే నేను పడ్డ కష్టాలు మా పిల్లలు కూడా పడాలి, ఆ కష్టం ఏంటో తెలియాలి అనేది మనం అంటూ ఉంటాం. అంటే నిజానికి కష్టపడితేనే వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది అంటారా, లేకపోతే కష్టపడకుండా కూడా వాళ్ళు రీచ్ అవ్వచ్చు అంటారు? మనము ఇప్పుడు కష్టం గురించి మాట్లాడుకునే కంటే కూడా ఎమోషనల్ మేనేజ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా పేరెంట్స్ ఇప్పుడు మీరు అన్నట్టు మనం పడిన కష్టం పిల్లలు పడకూడదు అంటున్నారు. కష్టం డబ్బు సంగతి అనేది పక్కన పెట్టి ఎమోషనల్గా మనం చూసినవి పిల్లలు చూడకపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. రీసెంట్గా ఒక 10th క్లాస్ అమ్మాయి బిల్డింగ్ పైనుంచి స్కూల్లోనే దూకేసింది కింద, సూసైడ్ చేసుకుంది. టీచర్ ఒక మాట అన్నా అది నా మంచి కోసమే చెప్తున్నారు అనే మంచిగా ఆలోచించే విధానం అనేది పిల్లల్లో లేకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆ పని చేసింది. దాన్ని కూడా ఆ అమ్మాయి హోల్డ్ చేయలేకపోయింది. ఆ చిన్న ఎమోషన్, పెద్దదే ఎమోషన్ డెఫినెట్గా, కానీ ఆ అమ్మాయికి అది ఎమోషనల్ పెద్దదే. 10th క్లాస్ అమ్మాయికి ఓకే టీచర్ తిట్టింది, మార్క్స్ తక్కువ వచ్చాయి, లేదంటే సంథింగ్ ఇంకేదో కావచ్చు, కానీ ఆ అమ్మాయి దాన్ని బేర్ చేయలేకపోయింది. మనం పడిన కష్టాలు డబ్బు పరంగానో ఇంకే పరంగానో పిల్లలు ఫేస్ చేయకూడదు అని అనుకుని ఉండొచ్చు సమ్ టైమ్స్ పేరెంట్స్, కానీ ఎమోషనల్గా వాళ్ళు స్ట్రాంగ్గా లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో దాన్ని ఎంతవరకు బ్యాలెన్స్ చేయాలి, ఎంతవరకు వాళ్ళు స్ట్రాంగ్గా అవ్వాలి అనేది పేరెంట్స్ నేర్పించాలి. కానీ ఈ రోజుల్లో అలా, అంటే మనం మన ఏజ్లో చిన్నప్పుడు ఉన్నప్పుడు టీచర్స్ కొట్టేవాళ్ళు, ట్యూషన్ టీచర్లు కొట్టడం, ఇవన్నీ కూడా మనం రిసీవ్ చేసుకున్నాం. కానీ ఈ రోజుల్లో పిల్లల్ని కొడితే వెంటనే వెళ్ళి పేరెంట్స్కి చెప్పటం, పేరెంట్స్ వెళ్ళి గొడవలు పడడం, ఇవన్నీ చూస్తుంటే ఇంకా పిల్లలు ఇంకెక్కడ పెరుగుతారు, ఎలా పెరుగుతారు అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వస్తుందని చెప్పొచ్చు. ఖచ్చితంగానండి, ఎందుకంటే పిల్లలు అరిస్తేనే తీసుకోలేకపోతున్నారు. ఈ నెక్స్ట్ డే స్కూల్కి రాము, లేదో అంటే పేరెంట్స్ని తీసుకొచ్చి గొడవ చేయడాలు ఇవి. టీచర్ మనకి మన మంచి కోరి చెప్తున్నారు టీచర్ అనేది కూడా వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. వాళ్ళకి కొంచెం పాజిటివ్గా వాళ్ళ దారిలో వెళ్ళి చెప్పాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ వాళ్ళ వరకు వాళ్ళు గైడ్ చేయాలి, చేసి పంపిస్తే ఇలాంటి ఇష్యూస్ రావు. నిజంగానే మ్యామ్, అంటే మనం లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నట్టుగా పిల్లల పెంపకం అనేది 100కి 100% పేరెంట్స్ చేతుల్లోనే ఉంది అనేది అర్థమవుతుంది, కానీ పేరెంట్స్ మాత్రం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.